సినిమాలో మనం చూసే ప్రతి స్టోరీ నిజం అని అనిపిస్తుంది. కానీ కొన్ని స్టోరీస్ మాత్రం నిజం కన్నా ఇంకా ఎమోషనల్‌గా ఉంటాయి. ఈరోజు మనం మాట్లాడేది ఒక లెజెండరీ యాక్ట్రెస్ గురించి. ఒక స్టార్, ఒక క్వీన్. ఇది మహానటి సినిమా స్టోరీ కాదు. ఇది నిజం మరియు సినిమా మధ్య ఉన్న నిజం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సినిమాలో మనం చూసిన సావిత్రి ఒక లెజెండ్. కానీ నిజం స్టోరీలో ఆమె స్టోరీ ఇంకా షాకింగ్. మీరందరూ అనుకుంటారు కదా ఆమె డౌన్‌ఫాల్‌కి రీజన్ లవ్ అని. కానీ అది నిజం కాదు. నిజం ఏంటంటే లవ్ కాదు, ఫేమ్ కాదు. ఆమె లైఫ్‌ని డిస్ట్రాయ్ చేసింది ఆమె ఓన్ డెసిషన్స్. ఇంకా బిగినింగ్ ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే సావిత్రి గారు స్టార్టింగ్‌లో రిజెక్ట్ అయ్యారు. యెస్, మీరే అనుకుంటున్నారా? ఆడిషన్స్‌లో కూడా ఫేస్ కెమెరాకి సెట్ అవ్వదు అని చెప్పారు. సినిమాలో మనం చూడడం స్ట్రైట్‌గా సక్సెస్. కానీ రియల్ లైఫ్లో ఆమె ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడింది. ద బిగ్గెస్ట్ మిస్టేక్ నోబడీ టాక్స్ అబౌట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మూవీలో ఆల్మోస్ట్ స్కిప్ చేశారు. సావిత్రి గారు యాక్టింగ్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా కూడా ట్రై చేశారు. ఆమె ఓన్గా సినిమా ప్రొడ్యూస్ చేసి ల్యాక్స్ కాదు క్రోర్స్కి లాస్ అయింది. ఆమె టైంకి చాలా పెద్ద అమౌంట్, బిజినెస్ డెసిషన్ స్ట్రాంగ్ అండ్ ట్రస్ట్ చేసిన వాళ్ళకి మోసం చేశారు. ఇంకా ఇవి కలిసి ఆమె ఫైనాన్షియల్గా కొలాప్స్ అయింది. రియల్ మ్యారేజ్ ట్రూత్. సినిమాలో లవ్ స్టోరీ ఎమోషనల్గా ఉంటుంది. కానీ నిజం లైఫ్లో జెమినీ గణేషన్స్కి ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింటుంది. సావిత్రి గారు రిలేషన్షిప్లో క్లారిటీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉన్నింది. లీగల్ ప్రొటెక్షన్ లేదు. ఇంకా ఎమోషనల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నింది. ఇవి ఆమె మెంటల్ హెల్త్కి ఎఫెక్ట్ చేసింది. ఇంకా డార్క్ ఫేస్ ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ కానీ నిజం. లైఫ్లో ప్రెజర్ ఎక్కువ అయ్యాక సావిత్రి గారు ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యారు. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సినిమాలో ఇది చాలా సాఫ్ట్గా చూపించారు. కానీ రియాలిటీలో ఇది ఆమె హెల్త్ని సీరియస్గా డ్యామేజ్ చేసింది. ఇండస్ట్రీ ట్రూత్ నోబడీ సైజ్. చాలామందికి అనుకుంటారు ఆమె పర్సనల్ లైఫ్లో వల్ల పడిపోయిందని. కానీ ఇంకొక డిఫరెంట్ హిడెన్ ట్రూత్ ఏంటంటే న్యూ హీరోయిన్స్ వచ్చారు. అంతేకాకుండా అప్పట్లో ఇండస్ట్రీ టేస్ట్ అయితే మారిపోయింది. రోల్స్ తగ్గిపోయాయి. సినిమాలో ఇది క్లారిటీగా చూపించలేదు. ఇంకా మోస్ట్ షాకింగ్ రియాలిటీ ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఆమె ఒక మిలియన్స్లో ఎర్న్ చేసిన సావిత్రి గారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేశారు. ఇంకా హెల్త్ అయితే వర్స్ట్ అయిపోయింది. లాంగ్ టైంలో కోమాలో కూడా ఉన్నారని చెప్పైతే మనకైతే ఉంటుంది. సినిమాలో ఎమోషనల్గా చూపించారు. కానీ రియల్ లైఫ్లో అది ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్కి అప్పుడు సినిమా నిజమా కానీ కంప్లీట్గా కాదు. సినిమా మనకి ఒక బ్యూటిఫుల్ స్టోరీని చూపిస్తుంది. కానీ సినిమా బాగాలేదని నేను చెప్పట్లేదు, ఇక్కడ స్టోరీ గురించి అయితే చెప్తున్నాను. కానీ రియాలిటీ అయితే ఒక వార్నింగ్ ఇస్తుంది. సక్సెస్ వచ్చిన తరువాత డెసిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ ఎవరిని చేయాలో జాగ్రత్తగా చూసుకోండి. లైఫ్లో బ్యాలెన్స్ ఉండాలి. ఇది సావిత్రి గారి నిజమైన స్టోరీ. ప్రతి సక్సెస్ వెనకాల ఒక స్ట్రగల్ ఉంటుంది. కానీ ప్రతి స్ట్రగల్ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. సావిత్రి గారి స్టోరీ మనకు ఒక లెసన్. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా డెసిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలని ఇది చెప్తుంది ఈ సినిమా. మీ ఒపీనియన్ ఏంటి? సినిమా బెటరా లేకపోతే రియల్ స్టోరీ షాకింగ్గా? కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియోలో చెప్పింది నేను కొంచెమే, కానీ సావిత్రి గారి మేడం గురించి చెప్పాలంటే ఒక వీడియో అయితే సరిపోదు. మీకు ఆమె గురించి మొత్తం డీటెయిల్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టేసేయండి. Thank you for watching. Bye bye.